నేర్చుకోండి అక్కడ. నా కూతురు చూడండి ఎలా ఎంత సీరియస్ గా ఏం చేస్తుందో. రండి 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 రండి, బుక్ తీసుకొని చదువుతుంది. అది మంచిగా బుక్ తీసుకొని చదువుతుంది. మీరేమో గాడిలాగా కొట్లాడుతున్నారు. ఏడబెట్టిన తెలుగుని చంపేస్తున్నావు లాసియా నువ్వు. ఇందాక జస్ట్ వెయిట్, ఇందాక వీణేమో అన్నావు, ఇప్పుడు నేను ఏమో తీసుకునే సమయం అన్నాను. అది చెప్పు. శాంతి తీసుకునే సమయం ఏర్పడింది. ఈ మనుషులని నా రాజ్యంకి బహిష్కరించండి. ఏ బాలిక బాలిక, నువ్వు నా గదిలో ఏం చేస్తున్నావు? దీనికి ఏదో పిచ్చి పట్టింది లాసియాకి, దయ్యం పట్టింది. మరి ఏం మాట్లాడుతున్నావు? తెలుగు ఈమెనే స్టార్ట్ చేసి నేను ఎండ్ చేస్తున్నా. స్టార్ట్ ఎండ్ అన్నావు, అయిపోయింది. దోబింది స్టార్ట్ ఎండ్ అంటే ప్రవేశం అంటే ఆవేశం అంట. దేవుడా విన్నారా ఫ్రెండ్స్? ఈ వీడియో పొరపాటున యూట్యూబ్ లో రావాలి, నేను యూట్యూబ్ నే ఛానల్ అట్లనా? కాదు, అక్కడ ఇక్కడ ఏమైతుంది చూస్తున్నారా? అట్లుంటది మనతో. సుదీక్ష ఇది 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 రూమ్ అందుకే క్లీన్ గా పెట్టుకోవాలని మమ్మీ చెప్తారు. ఏంటిది అది చూద్దాం. ఇది మీరు పెట్టుకునే రూమ్ నీట్నెస్. ఇలా ఆన్లైన్ ఆర్డర్ చేస్తాం. ఏమని? ఏం బిజినెస్? తొక్కల బిజినెస్. అసలు స్టార్టింగ్ ఎండింగ్ అనేది చక్కగా చెప్పలేవు. ఏమన్నదిరా? ఆవేశం అంట, ప్రవేశం అంట. ఎక్కడా వినలేదు ఫ్రెండ్స్. నిన్ను తెలుగుని చంపేస్తుంది, దారుణంగా చంపేస్తుంది. ఆరంభం ప్రారంభం అన్నా ఒకటే, ప్రారంభం అన్నా ఒకటే. ప్రారంభం అమ్మయ్య బతికిచ్చినావు ఇప్పటికైనా. గాడ్ బ్లెస్ యూ. తెలుగు కొంచెం తెలుగు నేర్చుకో. తెలుగుని చంపకు, కొంచెం తెలుగు నేర్చుకో. మంచిగా మాట్లాడతాను. అవును, ఆవేశం ప్రవేశం అనుకో. ఆవేశం అంట, ప్రవేశం అంట. ఇట్లాంటి టీచర్ దగ్గర ఇట్లాంటి స్టూడెంట్స్ ట్యూషన్ చెప్పించుకుంటారు. లాసియా, ఖచ్చితంగా వీడియో నేను అప్లోడ్ చేస్తున్నావు. అది వైరల్ అవుతుంది, నువ్వు అన్నట్టు చెప్తున్నావు అంతే. అబ్బో వైరల్ కాకపోతే నేను గుద్దాలా? చెప్పండి. ఆమెని మర్చిపోయినావు కాదు, ఇప్పుడు అన్నవంటే అది వచ్చి గుద్దుతుందని భయానికి చెప్పట్లేదు. దాన్ని ఏమంటారు? జైలు అంటారు తెలుగులా. కర్మాగారమా? ఆమెని కర్మాగారంలో విధిస్తాను. అమ్మగారు, మీరు ఇంగ్లీష్ మీడియం ఏమో, నేను పక్క తెలుగు మీడియం. తెలుగు మీడియం అయ్యుండే నువ్వు తెలుగుని ఇంత చచ్చిపోయే విధంగా మాట్లాడుతున్నావు. ఒకవేళ 20s తెలుగు మీడియం అట్లనే కాదు. నీకు చెప్పిన టీచర్ వాళ్ళు చూస్తే అదే మేము ఇలా చెప్పామా అని వాళ్ళు పాపం ఫీల్ అవుతారు, బాధపడతారు. పొరపాటున మా ఇంగ్లీష్ టీచర్ తెలుగు టీచర్ చూస్తుంటే ఐఎమ్ వెరీ సారీ. ఈ శిక్షణ అయితే కాదు, ఇది నా పూర్తి బాధ్యురాలు నేనే. ఈ కారణం మా అక్కలో ఉన్న దయ్యం. ఇది తెల్ల దయ్యం, బొట్టు పెట్టుకోదు, ఏం పెట్టుకోదు ఎప్పుడు. కాదు, నేను కూడా తెల్లనే ఉన్నా. నేను ఇలాగా కర్రగా ఏం లేను. నువ్వు నల్లగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు. సరే బాయ్ చెప్పండి. బాయ్ గుడ్ నైట్. నీకు చెప్పట్లే బాయ్. ఇది ఒక లంచం. రోజు పడుకోవడానికి వెళ్తే బాయ్ చెప్పాలి, కిస్ ఇయ్యాలి. బ్యాడ్ బాయ్. తలనొప్పి లేస్తుంది నన్ను వాళ్ళతో. ఇక్కడ చూడు. సరే వెళ్దాం అక్క వాళ్ళతో. తలనొప్పి అను. బా ఇచ్చుడు అబ్బా అను.